హలో అందరికీ! వెల్కమ్ టు గ్రిల్ అండ్ చిల్. ఈరోజు చేపల పులుసుని రుచిగా చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికీ నచ్చే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముట్ట చేపని, దీన్ని కొరమీను అని కూడా అంటారు. అర్ధ కిలో అయితే తీసుకున్నాను. అందులోకి 4 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి ఇలా అన్ని ముక్కలకు పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసు అంటేనే పులుపు కదా! అందుకోసం నేను ఇక్కడ 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముద్దలో 2 కప్పుల వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో 5 స్పూన్ల ఆయిల్, అందులో 2 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో ఫ్రెష్‌గా వాష్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోండి. అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టీ స్పూన్ల పసుపు వేసి ఒకసారి మొత్తం కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వదిలేయండి. పచ్చివాసన పోయాక మాత్రమే ఇందులో 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని ఒక 15 సెకన్ల పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా చేప ముక్కలను విరిగిపోకుండా నెమ్మదిగా వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్‌తో గిన్నె మొత్తం నీట్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడకబెట్టుకోండి. చూడండి, ప్రతి ఒక్క చేప ముక్కకి మసాలా ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు రసం యాడ్ చేసుకునే టైం వచ్చింది. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గింజలు లేకుండా చింతపండు రసంని వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపి 5 నిమిషాల పాటు లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు అప్పుడే కడిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. మన రుచికరమైన చేపల పులుసు రెడీ. ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. మీకు మా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.